దేవుని నామానికే మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. దేవుడు తన ప్రేమ చేత మన ప్రాణములను నాశనం అనే గోతి నుండి మనల్ని విడిపించి రక్షించాడు. ఉదయకాలమున మీ అందరికీ కూడా ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. నిన్న రాత్రి మా ఇంట్లో పనిచేసే అమ్మాయి మా ఇంటి దగ్గర ఉంటది. చిన్న గొడవ జరిగింది రాత్రి వాళ్ళ ఇంట్లో. మాకు వినిపిస్తూ ఉంది, మేము పైనుంచి చూస్తూ ఉన్నాము. వాళ్ళ కుమారుడు గొడవ పడుతూ ఉన్నాడు. దాదాపుగా 18, 19, 20 ఏండ్ల పిల్లోడే. గాంధీ అని ఆ పిల్లని పేరు. గొడవ పడుతూ ఉన్నాడు. చూసాము, కొద్దిసేపటికి సాలించుకుంటారు కదా అని లోపలికి వచ్చేసాం. ఒక 10 నిమిషాల తర్వాత పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. బయటికి ఇట్లా వెళ్ళేసరికి అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి అంటుంది, సార్ నా కొడుకు రేసుకున్నాడు సార్, రండి సార్ అని పిలుస్తూ ఉంది. వెళ్ళాలనుకున్నాము, పెద్ద వర్షం, అసలు బయటికి పోలేం. రాత్రి అంత పెద్ద వర్షం. వాళ్ళే వచ్చి, ఎవరు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి పైకి ఎక్కి చెట్టు మీద నుంచి ఒక 5 నిమిషాల్లో ఆ యవన పిల్లోడు చనిపోయాడు. రాత్రంతా ఒక రకమైన వేదన. ఆ తల్లి వేదన అరుస్తూ కేకలు వేస్తూ అరుస్తూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, సాతానుడు ఎన్నో రకాలుగా మన కుటుంబాలలో చొరబడి మరి ఎన్నో రకాలుగా బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఆయన ప్రేమ చేత నాశనము కావలసిన మనము, నరకంలో ఉండవలసిన మన ప్రాణములను ఆయన రక్షించాడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, మరణము తప్పించుట యెహోవా వశము, దేవుని చేతిలో ఉందని. మరి ఈరోజు నిన్నంతా పిల్లడున్నాడు, రాత్రికి లేడు. ఈరోజు రాత్రి పడుకొని ఉదయం మనము లేవడానికి దేవుడు కృప చూపాడు. ఈ దినమును మనం చూడగలుగుతున్నాం. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను యెషయా గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. 38వ అధ్యాయంలో బాధ, అనారోగ్యము అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంది. ఒకరికి కాదు, ప్రపంచం అంతా కూడా బాధతోనూ అనారోగ్యముతోనూ ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అనారోగ్యం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు అది టెంపరవరీగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో కూడా అనారోగ్యము మనకు కలుగుతుంది. ఎందుకు ఒకరు అనారోగ్యంగా పాలవుతారు? ఎందుకు కొంతమంది బాగుపడతారు? ఎందుకు కొంతమంది అనారోగ్యం నుంచి బయటికి రాలేరు అని ఎన్నో ప్రశ్నలు మనల్ని కుదిపివేస్తూ ఉంటాయి. ఆలోచన చేస్తూ ఉంటాం, ఏది పరిస్థితి, ఎందుకు ఇది? నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మాటలను మనం చదివిన మాటలను 38వ అధ్యాయంలో హిజ్కియా అనే రాజు తాను అనారోగ్యముగా ఉన్నాడు. అనారోగ్యముతో బాధపడుతూ ఉండి ఈ యొక్క వ్యక్తి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడిన ఆయన బాగైన తరువాత రాసుకున్న ఒక కీర్తన. హిజ్కియా రాజు దేవుని ఆజ్ఞలకు లోబడుతూ దేవుని మాటలను వింటూ నమ్మకమైన వాడిగా తన కాలములో ఆయన ఉన్నాడు.
హిజ్కియా మరి ఒకరోజు దేవుని ద్వారా ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనం అతనికి వచ్చింది. ఏమనొచ్చిందంటే ఆయనను తన యొక్క గృహాన్ని సరి చేసుకోమని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. 38వ అధ్యాయము 1వ వచనములో, నీవు మరణం అవుచున్నావు, బ్రతుకువు గనుక నీ ఇల్లును చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ యొక్క సమయం అయిపోతుంది, నీవు మరణమునకు చేరువవుతున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకో అని దేవుడు యెషయా ద్వారా రాజైన హిజ్కియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, హిజ్కియా దేవుని వాక్యానుసారంగానే జీవించాడు. స్టార్టింగ్ లో దేవుని మాటలకు లోబడ్డాడు, విధేయత చూపాడు. కాలము మారుతుండగా ఆయన తన యొక్క బ్రతుకును మార్చుకున్నాడు. ఇక్కడ కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా భయం చేత నింపబడతాడు. ఒకవేళ క్యాన్సర్ ఉందనుకోండి, ఆ వ్యక్తి జీవితం అంతా కూడా ఇంకా బాధే. ఎయిడ్స్ ఉందనుకోండి, ఒక రకమైన వేదన అనుభవిస్తూ ఉంటారు. ఏ వ్యాధి వచ్చినా, ఏ అనారోగ్యము కలిగినా వ్యక్తులలో ఒక భయము, మరి అది ఒక రకమైన డిప్రెషన్ కు గురి చేస్తుంది. ఇక్కడ కూడా దేవుడు హిజ్కియా రోగము చేత బాధపడుతున్నాడు. ఒక మేల్కొలుపు కాల్, ఒక వేకప్ కాల్ ను దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. మరణకరమైన వ్యాధి వస్తుంది, జాగ్రత్త, నీ ఇల్లును చక్కపరుచుకో. ఈరోజు ఉదయ కాలమున దేవుడు ఎప్పుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, కానీ ఆయన నీళ్లను చక్కబెట్టుకోమని ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము కూడా మన గృహాలను, అనగా మన ఇంట్లో ఉన్న మన పిల్లలను, భర్తను, భార్యను, ఎవరైతే సరైన మార్గంలో లేరో వారందరినీ కూడా చక్కబెట్టుకునే అవసరత ఎంతైనా ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, అవకాశాన్ని దేవుడిచ్చినప్పుడు చెయ్యి జార్చుకోకుండా మనము జాగ్రత్త పడిన వారిగా, దేవుడు ఏ సమయంలో ఏది జరుపుతాడో తెలియదు కాబట్టి దేవుడిచ్చిన సమయంలో మన గృహాలను చిక్కబెట్టుకొని దేవుని కొరకై మనం నిలబడాలి. హిజ్కియాకు దేవుడు చెప్పాడు, రోగం ఉంది, నువ్వు చనిపోతావని ఇల్లును చక్కబెట్టుకోమన్నాడు. హిజ్కియా దేవుని వైపు చూసి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు కదా. గోడ వైపుకు తిరిగి, అనగా క్రీస్తు వైపునకు తిరిగి కన్నీళ్లు కార్చుకున్న హిజ్కియా ప్రార్థనను దేవుడు ఆలకించి, దేవుడు అంటాడు, నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను ఇస్తానని ఆయుష్ను దేవుడు అతనికి ఇచ్చాడు. అప్పుడు హిజ్కియా ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ ప్రేమ చేత, మనుషులు ఎవరు వారి ప్రేమ చేత మనలను కాపాడలేరు. ఒక్క దేవాది దేవుడే ఆయన ప్రేమ చేత ప్రాణమును, నాశనమును గోతి నుండి విడిపించాడు. దేవా, నీ వీపు వెనుకటి భాగమునున్న పాపములన్నీ నువ్వు పారవేశావు. హల్లెలూయా! ఎంత గొప్ప మాటను అతడు తెలుసుకున్నాడు. తన ప్రాణమును గోతిలోనికి పోకుండా తనకు ఆయుష్నిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అతడు చెల్లిస్తూ ఉంటున్నాడు. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీ పారవేశావు. హిజ్కియా చేసిన ప్రతి తప్పును దేవుడు మన్నించి మరి అతన్ని క్షమించాడని అతను చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున కూడా నిన్ను ఎవరూ ప్రేమించలేదు, నరకానికి చేరువైన నీవు నరకమునకు, మరణమునకు పాత్రుడు కావలసిన మనమందరినీ దేవుడు తన కుమారుడైన యేసయ్యను పంపి, ఆ యేసయ్య మనలను ప్రేమించాడు కాబట్టి
ఆ యేసయ్య మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. ఆయన మన ప్రాణాలను నాశనం నుండి తప్పించాడు, గోతిలో నుండి విడిపించాడు. సమాధిలో ఉండకుండా జీవము కలిగి మనం ఈ భూమి మీద బ్రతకడానికి యేసయ్య మనలను రక్షించాడు. ఆయన తన వీపు వెనక తట్టు మన పాపములన్నీ వేసుకున్నాడు. ఆయన వెనక తిరిగి చూసే దేవుడు కాదు. నా పాపములు జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఈ రోజును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. నీ ప్రేమ చేత, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను మనం కొలవలేము. ఆ ప్రేమ గొప్పతనాన్ని మనం చెప్పలేము. ఎవరూ చేయలేని త్యాగాన్ని యేసయ్య నా కొరకు చేశాడు కదా. ఎవరూ చూపించలేని ప్రేమ ఆయన మన మీద చూపించాడు కదా. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో చనిపోయాడు కదా. మనం ఇంకా పాపంలోగా ఉండగానే ఆయన తన ప్రాణమును మన కొరకు అర్పించాడు కదా. అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరికైనా ఉందా అంటే లేదు కదా. నా ప్రాణమును విడిపించాడు, మన దోషములను భరించాడు, మన శిక్ష అతని మీద పడింది కదా. మన ప్రాణమును విడిపించి ఆయన గోతిలో నుండి మనల్ని రక్షించి ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. అదే హిజ్కియా చెప్తూ ఉన్నాడు, నన్ను ఈ రీతిగా నువ్వు రక్షించిన దేవానికి స్తోత్రములు. ఈరోజు ఒకవేళ నువ్వు ఇంకా దేవుని ఎరగక నిష్టానుసారమైన మార్గంలో నువ్వు నివసిస్తున్నట్టయితే, దేవా నన్ను క్షమించు ప్రభువా, దేవా నన్ను రక్షించయ్యా, నన్ను విడిపించని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆ రక్షకుడైన యేసయ్య నిన్ను విడిపిస్తాడు. హిజ్కియాకు ఆయుష్ని ఇచ్చినట్టుగా నిత్య జీవులను జీవించడానికి ఆయన నీకు కృపను అనుగ్రహిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుండి రేపు ఉంటామా లేదో తెలియని మన జీవితాలలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన కొరకై మనము సాక్షి బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు జీవముతో ఉండంగానే మన కుటుంబాలను మనం సరి చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు, మన ఆత్మీయమైన జీవితం కొరకు కన్నీరు కార్చి మన పిల్లలు రక్షణ పొందుకున్నట్టుగా, మన పిల్లలు రక్షింపబడినట్టుగా కాపుదలను దేవుడు వారికి అనుగ్రహించలాగిన మనము కూడా మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ దేవుని అడుగుదామా? మనం కూడా చెప్తామా, నా ప్రాణమును నైనా ఇదిగో తండ్రి, నాశనం అనే గోతు నుండి విడిపించావయ్యా, నీకు స్తోత్రం. నైనా నన్ను విడిపించి రక్షించిన దేవా, నీకు స్తోత్రమయ్యా. నా కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, రక్షణ వారికి దయచేయి ప్రభువా. నువ్వు ఇచ్చిన సమయంలో మా కుటుంబాన్ని చెక్కబెట్టుకుంటామయ్యా, నీ కొరకు మేము జీవిస్తామయ్యా, నీతో మేము జీవిస్తామయ్యా. నైనా నిత్యత్వంలో నీతో పాటు జీవించడానికి మాకు మార్గమును సరళము చేయి ప్రభు అని దేవుని అడుగుదామా? ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేసే దేవుడు. నా జీవితంలో అద్భుతాలను చేసి నడిపించే దేవుడు. హిజ్కియా అడిగాడు, ఆయుష్నిచ్చాడు. నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో రక్షణ, విడుదల, ఆరోగ్యమును నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు సమకూర్చి ఇచ్చే దేవుడు అంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయనా. నీ ప్రేమ ద్వారా మా ప్రాణములను నాయనా గోతి నుండి విడిపించావు, రక్షించావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా. మేం పాపులమై ఉండగా మా కొరకు చనిపోయిన దేవుడవు నీవయ్యా. ఈ లోకంలో ఎవ్వరు లేరు ప్రభువా, నువ్వొక్కడివే నాయనా మమ్మల్ని విడిపించి ప్రేమించిన దేవుడవు. నీ ప్రేమ కొలవలేనిది ప్రభువా, నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. నీ ప్రేమను మేము వర్ణించలేమయ్యా. అట్టి ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు, నీకు స్తోత్రములు. ఈరోజు ఉదయ కాలమున ఇంకా మేము పాపంలో ఉన్నా కూడా నువ్వు మమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నావని, రక్షించడానికి సిద్ధంగా ఉన్నావని మేము నమ్ముతూ ఉంటున్నాం. ఒకవేళ మేము దూరస్తులుగా ఉంటే సమీపస్తులుగా ప్రతి బిడ్డను నీ దరికి చేర్చుకుని రక్షణ వారికి దయచేయమని అడుగుతూ,
మరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్.